విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం జంక్షన్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు నూతన విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈరోజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిసటి అప్పలనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ విజయనగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక శుభ పరిణామమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎంతో మందికి రాజకీయ అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని వ్యాఖ్యానించారు. సమాజ స్థాపన కోసమే టీడీపీని స్థాపించారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది నాయకుల మూలాలు టీడీపీలోనే ఉన్నాయని, టీడీపీ అంటేనే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని అన్నారు. రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదు, సేవ చేయడం అనేలా విజయనగరం పూసపాటి రాజులు పాలన చేసి చూపిస్తున్నారని కొనియాడారు. విజయనగరం టీడీపీ నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారన్నారు. వ్యవస్థాపకులు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి ఒక విగ్రహాన్ని విజయనగరం జంక్షన్ లో ఈ కోడల్లో పెట్టి విగ్రహ ఆవిష్కరణకి అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా తెలియజేసేది, ఎవరైతే రాజకీయంలో ఆదరించుకున్నారో వారు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు రావాలి, అలాగే సమాజ స్థాపన చేయాలని ఒక ఆలోచన ఉండాలి. అదే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారిని కానీ తీసుకుంటే వారి ఆలోచన కానీ వారి సిద్ధాంతాలు కానీ తీసుకుంటే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పిస్తే సమాజ స్థాపనకి అవకాశం ఉంటుంది. అంటే అటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్తే సమాజ స్థాపనకి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు. అలాగే ఈ పార్టీని సుమారు 40 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి పార్టీ. యువ నాయకులు లోకేష్ బాబు గారు. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో నెలకొల్పినటువంటి పార్టీ. ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉంది. రేపు భవిష్యత్తులో అనేక మంది నాయకులు కూడా ఇది తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ లాంటి ఇది. మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే, తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలాలు టీడీపీలో ఉంటాయి. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైన సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.